ఒకవైపు మీరు మహాత్మా గాంధీ గారికి దండలేసి అంబేద్కర్ ఆశయాలకి మేము అండగా ఉన్నామని చెప్పి అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తా ఉంటే అది రాజ్యాంగబద్ధమైనదా? యాంటీ అంబేద్కర్ కాదా అది? యాంటీ గాంధీ కాదా అది? అర్హత ఎక్కడుంది మనకి? ఈ విసుగు, సగటు మనిషిలో ఉన్న కోపం, ఆవేదన, జనసేన తరపు మీ అందరి ఆవేదన, కోపమే పవన్ కళ్యాణ్ నుంచి బయటకు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దాడి చేయండి, వాడు ఒక మాట మాట్లాడు. ఇది నేను ఎంచుకున్న సిద్ధాంతం. ఇవన్నీ విసిగిపోయి మనం ఇప్పుడు దాకా తిట్టాం, సంవత్సరాలుగా చూశారు, ప్రజా పోరాట యాత్రలో చూశారు. 2014 పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాయకులు లేరు నా పక్కన. అందరూ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు మాట్లాడతాడా లేదా, వీడు నిలబడతాడా లేదా, ఒక వినోదం తిలకించడానికి వచ్చారు. మీకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ టెస్ట్ చేసుకున్నంతగా ఎవరు టెస్ట్ చేయలేరు. వీడు డబ్బులకి అమ్ముడు పోతాడా లేదా అన్నది ఎవరో బయటోడుగా టెస్ట్ చేసుకోవడం. సినిమాల్లో నేను కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని చేతులు విరిగిపోయి ఫ్రాక్చర్లు అయ్యి దాని మీద సంపాదించిన కోట్లు ఇలా వస్తే కోట్లు ఇచ్చేశాను. ఒక్క క్షణం డబ్బు మీద నాకున్న మమకారం, ఒక క్షణం లిప్తపాటు అరే అనుకుంటా, అంతే. అలాంటిది ఎందుకు నేను చేయగలను చెప్తున్నానంటే నా డబ్బు మీద మమకారం లేదు. ఎంత తింటాం, ఎన్ని వేల కోట్లు కావాలి, వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలేమో కానీ వ్యక్తిగతంగా నాకు డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని పోరాట యాత్రలో వైసీపీ తాలూకు తప్పులు చెప్పాను, టీడీపీ తాలూకు లోపాలను ఎత్తి చూపాను. ఈ రోజున జనసేన ఏం చేయబోతుంది? అందరూ అడుగుతాను, నువ్వేం చేయబోతావు, నువ్వేం చేస్తావు? వైసీపీ వాళ్ళని తిట్టావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, చంద్రబాబు గారిని తిట్టావు, లోకేష్ గారిని అన్నావు. నువ్వేం చేయగలవు? జనసేన నుంచి మీరేం చేయగలరంటే, ఏ మనిషికైనా కావాల్సింది బతకడానికి కలుషితం లేని గాలికి ఉండాలి, నీళ్లు ఉండాలి. పోరాట యాత్రలు నాకు నేర్పించింది, ప్రజలు ఏ మూలకెళ్ళినా కష్టాలు. వేల కోట్లు అడగట్లా, ఎవరు మేడలు మిద్దెలు అడగట్లా. బాబు మాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించిన అన్న, మంచినీళ్ళు. మాకు బంగారు వజ్రాలతో కూడా నగలు అడగట్లా, కిట్టి పార్టీలు అడగట్లా. ఆడపడుచులు అడుగుతుంది, అన్న నా కూతుర్ని హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ పెట్టాను ఇక్కడ, ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో డాక్టర్ చూడన్నా, 30 పడకల ఆసుపత్రి ఉంది కానీ అక్కడ జనం లేరన్నా, పరికరాలు లేవన్నా. రైతులు, భూమి కోల్పోని రైతులు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకి వెళ్తే కన్నేళ్లతో అందరికీ అభివృద్ధి జరుగుతుంటే మా భూములు ఇచ్చేసాం, మాకు పరిహారం ఇప్పించారు బాబు. కన్నేళ్లతోటి నీడ పడకుండా పంచరత్నాలనే గ్రామాలు, కింద నీడ పడదు, కింద ఎండ పడదు, నీడ నుంచి నీడకెళ్లే గ్రామాల్ని ఖాళీ చేసి ఉన్న ఆస్తుల్ని పాస్తుల్ని చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోయిన రైతులు కూడా అందరికీ మంచి జరుగుతుంటే మాకు సంతోషంగా ఇల్లు వాకిలి కోల్పోయాం, కొంచెం మాకు పరిహారం ఇప్పించు. వాళ్ళు అడుగుతుంది చాలా చిన్నవి, అవి కూడా చేయలేవా?